శ్రీమన్మహాభారతము 242వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 163వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, భీముని చేత ముక్కలు ముక్కలుగా విరవబడుతూ ఉండేటటువంటి ఆ బకాసురుడు అనేటటువంటి రాక్షసుని యొక్క ముఖము నుండి రక్తము బయటకు రావటం ప్రారంభం చేసింది. ఇక ఆ బకుడు ప్రక్కటెముకలు విరుగుతూ ఉండగా భయంకరంగా అరుస్తూ పర్వతములాగా క్రింద పడిపోయాడు, విరుచుకు పడిపోయాడు. బకుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఓ రాజా, ఆ రాక్షసుని ఆర్తనాదం విన్నటువంటి తేన శబ్దేన విత్రస్తః జనస్తస్య అధరక్షసః, ఆ ఆర్తనాదం విన్నటువంటి ఆ బకాసురుని అనుచరులు పరివారము అందరూ వారి వారి నివాస ప్రదేశము నుండి ఇక భయముతో పారిపోవటం ప్రారంభం చేశారు. అయితే బలశాలి అయినటువంటి భీమసేనుడు భయముతో పారిపోతూ ఉండేటటువంటి వారందరినీ ఓదార్చి ఈ రకంగా చెప్పాడు. మీరంతా సత్ప్రవర్తన కలిగి ఉండండి. మీరెవ్వరూ ఏనాడు కూడా మనుష్యులను తిరిగి హింసించకూడదు. ఎవరైనా హింసించారు అని తెలిస్తే వెంటనే ఇదిగో ఈ రకంగా వారిని సంహరిస్తా అని భీమసేనుడు ఆ బకాసురుని అనుచరులందరినీ కూడా హెచ్చరించాడు. ఆ తర్వాత ఇక భీముని మాటలు విన్నటువంటి ఆ రాక్షసులందరూ అట్లాగే చేస్తాం, మీరు ఎట్లా చెబితే అట్లా చేస్తామంటూ అంగీకరించారు. ఆనాటి నుండి ఆ రాక్షసులందరూ తతః ప్రభృతి రక్షాంసి తత్ర సౌమ్యాని భారత, ఆ రాక్షసులందరూ సౌమ్యులుగా మారిపోయారు. నగరవాసులంతా కూడా ఆ విషయాన్ని గ్రహించారు. సరే, ఇక ఆ తర్వాత భీమసేనుడు చనిపోయినటువంటి ఆ బకాసురుడి శవాన్ని మోసుకొని వచ్చి నగర ద్వారము ముందుంచి ఎవ్వరికీ కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక బకాసురుడు చంపబడటాన్ని చూసి అతని బంధువులందరూ కూడా భయముతో కంపిస్తూ అటు ఇటు పారిపోతూ ఉన్నారు. భీమసేనుడు బకాసురుడిని చంపి బ్రాహ్మణ గృహములోనికి వెళ్ళి ఆ ధర్మరాజుకు ఇతరులకందరికీ జరిగినట్టుగా అంతా చెప్పేశాడు. తెల్లవారగానే ఇక బయటికి వచ్చినటువంటి నగర జనులంతా ఆ బకాసురుడిని, చచ్చిపడి ఉన్నటువంటి రక్తసిక్తమై ఉన్నటువంటి రాక్షసుని చూశారు. అక్కడి నగర జనులంతా కూడా ఆ రాక్షసుడు చచ్చి భూమి మీద విసిరివేయబడి ఉండటాన్ని చూసి ఆనందముతో దృష్ట్వా సంహృష్టరోమాణః బభూవుః తత్ర నాగరాః, ఆనందించారు. ఆనందంతో వారి వారి శరీరాలన్నీ గగుర్పొడిచాయి. చూసిన వారంతా కూడా ఏకచక్రపురములోనికి ప్రవేశించి ఇక అందరికీ తెలియచేశారు ఈ వార్తని. ఆ నగరంలో ఉండేటటువంటి జనులంతా, బాలురు, స్త్రీలు, వృద్ధులు అందరూ వచ్చి బకుడిని చూడటం కోసమని తండోపతండాలుగా వచ్చి ఎంతోమంది సంతోషిస్తూ ఉన్నారు. మనుష్యులు సాధించలేనటువంటి ఈ గొప్ప పనిని చూసి వారందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. వారి వారి ఇష్ట దైవాలకు పూజలు చేశారు. ఆ తర్వాత ఇక వారంతా ఆ రోజు బకుని దగ్గరకు వెళ్ళవలసిన వంతు ఎవరిదా అని లెక్కించారు. తెలిసిన వెంటనే ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి పరిపరి విధాలుగా ప్రశ్నించటం మొదలుపెట్టారు, ఏం జరిగింది అని. ఆ విధంగా అనేకమైనటువంటి ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉండే ఆ బ్రాహ్మణుడు
పాండవుల యొక్క గుట్టు ఎంతమాత్రమూ బయటకు రాకుండా నగర ప్రజలందరినీ ఉద్దేశించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.